విద్యుత్ ఛార్జీల పెంపుపై విపక్షాల నుంచి ప్రతిపక్షాల నుంచి ప్రజల నుంచి కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది అయితే ధర్నాలకు నిరసనలకు పిలుపునిచ్చారు. ఇది కూడా రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే ప్రజలు అధిక భారాన్ని మోయవలసిన పరిస్థితి వచ్చింది అని కూడా చెప్తున్నారు. ఇప్పటికే సుమారు 11,826.42 లక్షల కోట్ల భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే 2 సార్లు పెంచడం జరిగింది. తొలి విడతగా 6,072.86 కోట్లు దీపావళి సందర్భంగా పెంచారు. అదేవిధంగా ఇప్పుడు జనవరి నుంచి కూడా ప్రజల దగ్గర నుంచి 9,412.5 కోట్లు అదనంగా ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీల రూపంలో, అంటే పేరు ఏది పెట్టుకున్నా ట్రప్ ఛార్జీలు అవ్వచ్చు, లేకపోతే అదనపు భారం అవ్వచ్చు, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు అవ్వచ్చు, పేరు ఏది పెట్టుకున్నా కానీ 9,412.5 కోట్లు రెండోసారి జనవరి నుంచి ప్రజల మీద భారం వేయడానికి కూటమి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. రమేష్ గారు చెప్పండి మేడం. ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కారణాలు వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి బళ్ళగుద్ది చెప్తున్నారు కూటమి ప్రభుత్వం. కానీ ఇందులో మరొక విమర్శ కూడా చేస్తున్నారు. బొగ్గు కొనుగోలు అంశంలో కూడా అవినీతి అక్రమాలు జరిగాయి, విద్యుత్ కొనుగోలులో కూడా అవినీతి అక్రమాలు జరిగాయి. దీనికి జగన్తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇందులో ఉన్నారు. ఈ బొగ్గు కొనుగోళ్లకు సంబంధించి ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో క్విట్ ప్రోకో కూడా జరిగింది, అంటే మీకింత నాకింత అనే ఒక అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్ కూడా ఇందులో జరిగింది అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు మేడం గారు, వీళ్ళు చేసేది ఎంతసేపు కూడా ఎలాగుందంటే, గత ప్రభుత్వం ఏదో చేసేసింది, జగన్ గారి మూలంగానే మేము ఇది చేయలేకపోయాం, జగన్ గారి మూలంగానే మేము అది చేయలేకపోయాం, లేకపోతే మేము ఈ రకంగా చేద్దాం ఆ రకంగా చేద్దాం అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే ఏడుపు మీద ఉన్నారు తప్ప, వాళ్ళు సరే జగన్ గారి ప్రభుత్వం తప్పు చేయబట్టే ప్రజలు శిక్షించారని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్నట్లుగా, లేకపోతే మీరందరూ చెప్తున్నట్లుగా అనుకుంటే, ఇప్పుడు వీళ్ళు కొత్త ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని మనం అడుగుతున్నాం. మీరు అడిగినా నేను అడిగినా ప్రజలు అడిగినా సరే వీళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు మీరు ఏం చెప్పారు? బొగ్గులో కానీ లేదా ఇతర విషయాల్లో కానీ క్విట్ ప్రోకో జరిగింది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాటిలో ఉన్నారు అని చెప్పి చెప్పడం మీరు అనడం జరిగింది. దాన్ని ఈ రోజు అధికారంలో ఉన్నది ఎవరండి? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎంక్వైరీ చేసి విచారణ చేసి, ఇదిగో వీళ్ళు ఈ రకంగా దీంట్లో క్విట్ ప్రోకో చేశారు కాబట్టి ఈ ఛార్జీలు పెరిగినాయి. ఇప్పుడు మాటలు చెప్పేసి ఏదో బట్టగాల్చి మొహం మీద వేసేద్దాం అన్న విధంగా, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద గతంలో మదనపల్లి ఫైల్స్ గురించి కానీ, లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫైల్స్ విజయవాడ కృష్ణా జిల్లాలో జరిగిన ఇష్యూలో కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే తగలబెట్టించేశారు. డీజీపీ గారిని హెలికాప్టర్ ఇచ్చి పంపించారు చంద్రబాబు నాయుడు గారు. మీరు వెళ్ళి అక్కడ చూడండి, ఇమీడియట్ గా దాన్ని ఏం జరిగిందో ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కొండంత ఎలుకను పట్టింది సొంతంగా. ఈ రోజు వరకు కూడా దాంట్లో ఎవరు ఏం చేశారు అనేది ఎవరికి తెలియని విషయం. ఎక్కడా కూడా దాని గురించి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఏంటి రిపోర్ట్ అనేది మీకు తెలిస్తే చెప్పండి మేడం గారు. బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి కానీ యాంకర్ గా మీకు కానీ దాని మీద ఏదైనా సమాచారం మీకుంటే ఈ రోజు ప్రజలందరికీ కూడా మీ ద్వారా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఫర్దర్ సమాచారాన్ని ఏమి ఇవ్వలేదు, చెప్పండి. అలాగే ఈ రకంగా ప్రతి ఒక్క విషయం కూడా బట్ట కాల్చి మొహాన వేయడం తప్ప వీళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. ఇందాక వేణుగోపాల్ అన్న చెబుతున్నట్లుగా ప్రజలు ఎవరో కూడా రోడ్ల మీదకి రాలేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రజలు రోడ్ల మీదకి ఎలా వస్తారన్నా? మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మామూలుగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని చెప్పి పోస్టులు పెడితేనే వరదల్లో 323 కోట్ల రూపాయలు పులిహోరకి వాటికి ఖర్చు అయినాయి అని చెప్పి పోస్టులు పెడితే, ఎంత ఖర్చు అవుతుందా అని చెప్పి పోస్టులు పెడితేనే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి లోపల వేస్తున్న పరిస్థితి. అప్పుడే ప్రజలు 4.5 సంవత్సరాల ప్రభుత్వం ఉండగా ప్రజలు రోడ్ల మీదకి ఎలా వస్తారు? ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా మేము ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను అక్రమాలను ప్రజల్లో ఎండగట్టాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నాలు ఈ రకంగా పోరుబాటుల కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో మీరు చేస్తున్న అకృత్యాలని అక్రమాలని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. ఈ రకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. అలాగే ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి వేణుగోపాల్ అన్న గారు చెప్పడం జరిగింది. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి మీరు చెబుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలీదా? ఆ రోజున 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో మీ ఇష్టం వచ్చినట్టు నానా అబద్ధాలు ఆడారు. ఈ రోజు చూస్తే 6 లక్షల కోట్లకు మించి అప్పు లేదు.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు క్లియర్ గా 6 లక్షల కోట్ల ఉందని చెప్తే బీజేపీ పార్టీకి చెందిన పురంధరేశ్వర్ గారు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఈ రోజు ఆవిడ ఒక మాట మాట్లాడదు. మీ కూటమి ప్రభుత్వంలో ఆవిడ కూడా ఒక పార్ట్నర్ అయ్యింది కూడా ఈ కరెంటు ఛార్జీలు పెంచుతున్న విషయం మీద ఆవిడ ఒక మాట మాట్లాడదు. ఆ రోజు మీ మేనిఫెస్టోని పట్టుకోమని చెప్పి కనీసం బీజేపీ పార్టీ వ్యక్తులు పక్కన నుంచి ఉన్నా సరే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ధైర్యం చెయ్యని పార్టీ బీజేపీ పార్టీ. ఈ రోజున మీరందరూ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా ఎలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా ఎలా జరిగిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కారణంగా ఆ ప్రభుత్వంలో తప్పులు జరిగితే మీరు ఎంక్వైరీ చేసి, ఈ రోజు అధికారం మీ చేతుల్లో ఉంది, అధికారులు మీ చేతుల్లో ఉన్నారు, మొత్తం ఎంక్వైరీ చేసి ఇదిగో ఈ రకంగా తప్పులు జరిగింది అని చెప్పి బొగ్గు విషయంలో కానీ లేదా ఇంకో సెకీ ఒప్పంద విషయంలో కానీ ఏదైనా తప్పు జరిగితే మీరు ఎంక్వైరీ చేసి నిరూపించి ప్రజలకు తెలియజేయండి. అది మాత్రం చేయరు. ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసిన మూలంగా విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. 2014 నుంచి 2019 మధ్య మీరు ఇచ్చిన సబ్సిడీ ఎంతో తెలుసన్నా విద్యుత్ గురించి 13,255.76 కోట్లు. అదే 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వ సబ్సిడీ ఎంతో తెలుసా? 47,800.92 కోట్లు. అప్పుడు ఇచ్చిన సబ్సిడీకి ఇప్పుడు ఇచ్చిన సబ్సిడీకి ఎంత తేడా ఉంది, ఎంత పెరిగింది? ఈ రకంగా ఇంత సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం విద్యుత్ దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. కానీ మీరు అవన్నీ ప్రజలకు చెప్పరు. ఏదో మొహమ్మద్ బట్టగాల్చి మొహమ్మద్ వేసేసే కేవలం ఒకే ఒక ఇదితోటి మీరు ముందుకు వెళ్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా అర్థమైంది. సూపర్ 6 హామీ ఇచ్చారు, ఏ ఒక్క హామీని మీరు నెరవేర్చలేదు. ఆ హామీల్లో ఒక్క హామీ కేవలం గ్యాస్ బండ ఒక పావు వంతు, ఆ గ్యాస్ బండ అనే హామీని ఇచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్న ఆ హామీలో కూడా ఒకే ఒక్క సిలిండర్ ని ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి ఇస్తున్నారు తప్ప మిగతా 5 హామీలను ఏ ఒక్క హామీని కూడా ఈ రోజుకి నెరవేర్చని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వాన్ని. అలాగే ఉచిత బస్సు అన్నారు, దీపావళికి అన్నారు, దసరాకి అన్నారు, క్రిస్మస్ కి అన్నారు, సంక్రాంతికి అన్నారు. దాని మీద మళ్ళీ వాళ్ళ మంత్రుల కమిటీ వేసాం, సబ్ కమిటీ వేసాం, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలో దాని మీద నిర్ణయం తీసుకుంటామంటున్నారు. తల్లికి వందనం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. ఈ రోజుకి ఏ ఒక్క బిడ్డకు తల్లికి వందనం వచ్చిన దాఖలాలు లేవు. నెక్స్ట్ దాని మీద 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు, అది 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు ఉన్న ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజుకి ఒక్క మహిళకు వచ్చిన దాఖలాలు లేవు. ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది తప్ప కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ అప్పులు ఈ 6 నెలల్లో 60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇందాడే తులసిరెడ్డి గారు చెప్పారు, ఈ 60,000 కోట్లు కాకుండా ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతికి ఇంకో 30,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అంటే 90,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలల్లోనే మీరు అప్పు చేయడం జరిగింది. ఇంకా 3 నెలల పాటు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఫైనాన్షియల్ ఎండ్ అవడానికి ఇంకా 3 నెలలు ఉంది. ఇంకెన్నో అప్పులు చేస్తారు అనేది క్లియర్ గా ప్రజలందరికీ కూడా అతి త్వరలో తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీ భరతం ప్రజలే పడతారు. ఏ ఒక్క హామీని నెరవేర్చిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఏం చేయాలో వాళ్లే చేస్తారు. ఓకే రమేష్ గారు, ఒక్క నిమిషం హోల్డ్ అవ్వండి. వేణుగోపాల్ గారు, తులసిరెడ్డి గారు చెప్పినట్లు అదే విధంగా రమేష్ గారు అన్నట్లుగా కూడా ఇప్పటికి గడిచిన 6 నెలల్లో వరల్డ్ బ్యాంక్ సంబంధించి పక్కన పెడితే 59,000 కోట్ల రూపాయలు అప్పు అనేది రాష్ట్ర ప్రభుత్వం కోసం తీసుకొచ్చింది. ఓకే, అవి పథకాల కోసం అవ్వచ్చు, లేకపోతే అభివృద్ధి కోసం అవ్వచ్చు, అదర్ డెవలప్మెంట్ కోసం అవ్వచ్చు, తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నప్పటికీ కూడా 200 యూనిట్ల పరిమితి లోబడి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా ఇస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. దాంట్లో ఎలాంటి చేంజెస్ అయితే ఆయన తీసుకురాలేదు. 200 యూనిట్ల వరకు అర్హులైన వాళ్ళకి ఫ్రీ విద్యుత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 15,485.36 కోట్ల భారం అయితే ఈ 6 నెలల్లో ప్రజల మీద పడబోతుంది. దీనికి గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? నిజంగానే కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు అదానికి సంబంధించిన ఒప్పందం వల్లే ఇంత అధిక భారం ప్రజల మీద పడుతున్నట్లయితే
అసలు ఆ ఒప్పందానికి చేసుకోవచ్చు సంబంధించి కదండి. ఆ ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి వారికి ఎలాంటి డబ్బులు కూడా ఇవ్వడం జరగలేదు. కేవలం ఒప్పందం మాత్రమే జరిగింది. అది కూడా 2024-25 సంవత్సరానికి గాను వారు ఇవ్వాల్సింది ఇస్తే దానికి సంబంధించిన డబ్బులు ప్రభుత్వం నుంచి వెళ్తున్నాయి అంటున్నారు. అసలు ఆ ఒప్పందం నిజంగా అలా ఉంటే ఆ ఒప్పందాన్ని కూడా మీ ప్రభుత్వం రద్దు చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? ఒకవేళ రద్దు చేసుకోవడం పాసిబుల్ కాకపోతే అందులో ఉన్న లోటుపాట్లను సవరించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? వేణుగోపాల్ గారు ఎందుకు రద్దు చేసుకోకూడదు మేడం గారు? ఇప్పుడు పీపీఆర్ గత ప్రభుత్వంలో మేము రద్దు చేశారు, చేసేవాళ్ళం అవును. వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ రకంగానే వీళ్ళకి అదే దాని సెకీ మూలంగానే ఇబ్బంది జరుగుతూ ఉంటే విద్యుత్ ఛార్జీలు పెంచడం అయితే రద్దు చేసుకోవచ్చు కదా. ఓకే, ఆ ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వచ్చి మాకు 6 నెలలు మాత్రమే అయింది. రేపు ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి, మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి కానీ, ప్రజలకి ఏం కావాలనేటువంటి ఆలోచన కానీ ఎవరో కూడా అంటే ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే వైసీపీకి వాళ్ళ రాజకీయం కావాలి కాబట్టి ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడతారు. దానికి వివరణ రమేష్ అన్నకు నేను చెప్పేది ఏంటంటే, అన్న ఇవాళ ఈ 6 నెలల్లో ఏం చేయలేదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, నేను ఒకటే దానికి సమాధానం చెప్పగలుగుతాను. గడిచిన పెద్దిరెడ్డి గారి ఫైల్ విషయం అవనివ్వండి, లేకపోతే అదానీ గారి విషయం అవనండి, అవినీతి విషయం అవనివ్వండి, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చేటువంటి పరిస్థితుల్లో కూటమి సిద్ధంగా ఉంది. దాని మీద మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఒక ఎంక్వైరీ కమిషన్ వేసిన తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి అంశాన్ని మనం పదే మాట్లాడుకున్న ఉపయోగం లేదు. తప్పకుండా నిగ్గు తేల్చేటువంటి పనిలోనే ప్రభుత్వాలు ఉన్నాయి. షర్మిల గారు కూడా మరి ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. మేడం గారు అడిగిన ప్రశ్నకి మీరు నేను కాదన్న పాలసీ చెబుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ జరిగినటువంటి అవినీతిని తప్పకుండా కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. కాకపోతే ఇప్పుడు ప్రజలకి ఏం కావాలి, ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమం మీద ఈ ఎన్డీఏ కూటమి దృష్టి పెట్టింది కాబట్టి ఆ పనిలో భాగంగానే ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి కార్యక్రమం తీసుకుంటది. అదేవిధంగా ఏదైతే ఈ ట్రూ-అప్ ఛార్జీలు ప్రజల మీద భారం పడుతున్నాయో దాన్ని తగ్గించేటువంటి పరిస్థితులు కూడా మేము తీసుకుంటున్నామని చెప్పి స్వయానా ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరంలో ఈ భారాన్ని తగ్గించేటువంటి పరిస్థితి ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని మీ ఛానల్ ద్వారా నేను చెప్తాను. సూపర్ స్టిక్స్ ఎన్డీఏ కూటమి నుంచి ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు. ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకునే ప్రయత్నం చేయడం లేదు? అంటే భవిష్యత్తులో మీకు కూడా అదానితో పనులు ఉంటాయి, ఆయన ఉపయోగపడతారనే ఉద్దేశం ఏమన్నా ఉందా? మరి ఉందా? అదేమీ లేదమ్మా. ఇవాళ 1721 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం, వాళ్ళు పేరు చెప్పకపోయినా అమెరికా వాళ్ళు ఏం చెబుతున్నారంటే మేము ఆంధ్ర వాళ్ళకి ఇచ్చామని అంటున్నారు. కానీ అది కూడా నిగ్గు తేలాలి కాబట్టి ఒక ఎంక్వైరీ అనేది జరుగుతుంది కాబట్టి అది పూర్తి షార్ట్ షీట్ అవన్నీ ఫైల్ చేసిన తర్వాత నిజంగా కనుక వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళు అందులో కనుక బాధ్యులైతే ఎన్డీఏ కూడా తప్పకుండా సంబంధిత ఎంత పెద్ద వ్యక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళ మీద చర్య తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే అన్న అడిగేది ఏంటంటే, వీళ్ళు వచ్చారు నీకు 15 అన్నారు, ఏం చేస్తున్నారు? ఈ 6 నెలల్లో మీరు ఏం చేస్తారు? ఈ 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, మీరు ఏదైతే పెన్షన్ విధానంలో 250 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచి 3000 రూపాయలు ఇస్తే, వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిందో 4000 రూపాయలు ఎట్ ఏ టైం ఇవాళ పెన్షన్ దాడికి ఇస్తుంది. అదే ఎన్డీఏ కూటమి యొక్క భవిష్యత్తు ఆలోచన. ఇవాళ వాళ్ళు పెంచినటువంటి 1000 రూపాయలు కూడా 7000 రూపాయలు ఒకేసారి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల సంక్షేమం కోసం వాళ్ళకి దాదాపుగా 4000 రూపాయలు ఒకేసారి ఇచ్చింది. అంటే మీరు 250 రూపాయలు 5 సంవత్సరాలు 1000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో 4000 రూపాయలు ఇవాళ అభాగ్యులకి ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదే విధంగా ఇవాళ 3000 నుంచి 6000కి వికలాంగులకి ఇవ్వడం జరిగింది, 10,000 నుంచి 15,000కి వికలాంగులకి ఇవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి మరి మెరుగైనటువంటి సౌకర్యాలతో కూడినటువంటి పెన్షన్ విధానాన్ని మీరు చూసుకోవడం వాళ్ళ విమర్శలు చేస్తున్నారంటే బాధకరమైన విషయం. రెండోది మాట్లాడదు గారు అన్న కొంచెం నాది నా ఫ్లో అయిపోయిన తర్వాత మీరు చెప్పండి, నేను పూర్తిగా అంటాను. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇవాళ ఏదైతే ఈ గ్యాస్ పథకం అన్నారు, తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఏ మహిళలకైతే ఉచితంగా 3 సిలిండర్లు మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాము. మొదటి దశ పూర్తయింది, 1 సిలిండర్ మేము ఇచ్చాం, 2 సిలిండర్లు కూడా ఇచ్చాం. అంటే సంవత్సరం మొత్తం మీద 12 నెలల కాలంలో ప్రతి 4 నెలలకు 1 సిలిండర్ ఇవ్వడం అనేది
మేము చెప్పాం కాబట్టి ఆ మాట మీద కట్టుబడతాం, దాన్ని తప్పకోకుండా దాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే ఇవాళ మేము చేస్తున్నటువంటి పనులు, ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖాపరంగా తీసుకున్నట్టయితే దాదాపుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం అనేది భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విషయం. దానికి సంబంధించి ఇవాళ ప్రతి పల్లెలోనూ ప్రతి 100 మంది జనాభా ఉన్నటువంటి ప్రతి సందుకి కూడా ఇవాళ మరి అంతర్గతమైనటువంటి సీసీ రోడ్లు నిర్మించేటువంటి ఒక ఘన చరిత్ర తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ఎన్డీఏ కూటమికి ఉంది. అది అభివృద్ధిలో భాగం. ప్రజలకు ఏ రకంగా అయితే గ్రామీణ ప్రాంతాల్లో మోకాళ్ళ లోతుల్లో వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఇవాళ ఈ 3 నెలలు, రేపు డిసెంబర్ నెలాఖరికల్లా మొదటి విడతగా అనేకమైనటువంటి 100 కిలోమీటర్ల దూరంలో సీసీ రోడ్లని పూర్తి చేస్తున్నారు, చేయటం జరుగుతుంది. రేపు మార్చి నాటికల్లా పూర్తిగా పల్లెల్లో సీసీ రోడ్లతో పండగ వాతావరణం అనేది చాలా చోట్ల, కాబట్టి ఇది ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకి అండగా ఉన్నటువంటి విషయం. ఇవాళ 70 సంవత్సరాల చరిత్రలో ఏ గిరిజన ప్రాంతంలో కూడా కాలు మోపనటువంటి నాయకులు, డోలీ సిస్టమ్ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వానలో పర్యటన చేసి ఆ రోజున ఎన్నికలకు ముందు ప్రజలకి ఇచ్చినటువంటి హామీల ప్రకారం మీ డోలీ కష్టాలు తీరుస్తాం, మీకు రోడ్లు సరైనటువంటి ఇప్పిస్తాం, మీరు పండించేటువంటి ఈ యొక్క పంటలకి మీరు పట్టణాలకు తీసుకెళ్లేటువంటి మార్గాల్ని సుముఖం చేస్తాం అనేటువంటి దృక్పథంతో ఇవాళ అక్కడ బ్రహ్మాండమైనటువంటి సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి అక్కడ కార్యాచరణ మొదలవుతున్నటువంటి పరిస్థితి ఇది ఎన్డీఏ కూటమిలో గత 70 సంవత్సరాల్లో మన్యం ప్రాంతాల్లో. వేణుగోపాల్ గారు, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ కూడా ఇక్కడ అధిక ధరలు అనేవి ఇక్కడ ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది ఈ 6 నెలల్లో. ఇప్పుడు చూసుకున్నట్లయితే విద్యుత్ ఛార్జీల గురించి ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. కాకపోతే ఇంకా రాబోయే ఛార్జీలు, గతంలో మీరు చెప్పింది పెట్రోల్ ధరల గురించి మాట్లాడారు, పక్క రాష్ట్రంలో తక్కువ ఉంటే ఏపీలో ఎక్కువగా ఉంటాయని. కానీ ఇప్పటికీ కూడా ఏపీలో అదే ధరలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ కావచ్చు, పెంచే విధానం కావచ్చు, ఇప్పుడు మనకి తులసిరెడ్డి గారు చెప్పినట్లుగా కూడా రవాణా సరుకులకు సంబంధించి 1% జీఎస్టీకి ఎక్స్ట్రా వేసుకుంటాము, రాష్ట్ర ప్రయోజనాల కోసం వరద సెస్ ఎక్స్ట్రా వేసుకుంటామని, ఇవన్నీ కూడా ఒకటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను తప్ప ఏం తగ్గించారు చెప్పండి? ఒక చెత్త పన్ను తీసేస్తామని తప్ప ఏం తగ్గించారు? ఇవాళ ఎన్డీఏ కూటమిలో భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో కూడా ఇవాళ పరిపాలనలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కూటమిలో భాగమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దేటువంటి దిద్దుబాటు చర్యల్లో ఎన్డీఏ కూటమి ఉందమ్మా. మాకు టైం కావాలా, ఇంకెందుకంటే 6 నెలలు 7 నెలలు కాదు, ఇంకొక 6 నెలల తర్వాత ఇదే చర్చలో మనం పాల్గొందాం. తప్పకోకుండా ప్రజల తీర్పుని మేము శిరసాగిస్తాం, మేము సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాదు వేణుగోపాల్ గారు, 1 year తర్వాత విజయోత్సవాలు 1 year విజయోత్సవాలు తెలంగాణలో జరిపినట్లు జరుపుతారా? అప్పుడు మాట్లాడదాం అంటారా? తప్పకుండా అప్పుడు మాట్లాడుకుందాం. రమేష్ అన్నకు కూడా సమాధానం మేము అన్ని కూడా ఇప్పుడు, ఎందుకంటే ఏదో పుట్టినటువంటి బిడ్డ కొంచెం గాలిపోసు పెరుగుతా ఉండాలి కాబట్టి కొంచెం అవకాశం ఇవ్వండి, ఇంకొక 6 నెలలు. ఎందుకండి వేణుగోపాల్ గారు, ఎన్నిసార్లు పుడుతుంది పుట్టిన బిడ్డ? ఎన్నిసార్లు పుడుతుందండి? ఆల్రెడీ 2014లో పుట్టిన బిడ్డను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారన్నారు, ఇప్పుడు మరొకసారి పెడుతున్నారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పుట్టిన బిడ్డకు కొంచెం ప్రాణం పోయిందమ్మా. ఎందుకంటే నేను తప్పకోకుండా ప్రజల కోసం కూటమి ఏర్పడింది కాబట్టి, ప్రజల సంక్షేమం కోసం ఏర్పడింది కాబట్టి, ఇవాళ విద్యుత్ ఛార్జీల మీద మీరు డిబేట్ పెట్టారు కాబట్టి ఇంకోటి కూడా ఇవాళ మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఒక సహకారంతో ఇవాళ మన సోలార్ సిస్టమ్ అనే దాన్ని సబ్సిడీ మీద తీసుకురావడం జరుగుతుంది. ఆ సిస్టమ్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా మన ప్రజలు వినియోగంలోకి తీసుకొస్తే దాన్ని కూడా వినియోగించుకున్నట్టయితే ఈ విద్యుత్ భారం తగ్గేటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి దాని మీద అదనంగా వచ్చేటువంటి ఛార్జీలు కూడా భవిష్యత్తులో తగ్గేటువంటి పరిస్థితుల్లోనే ఈ సోలార్ సిస్టాన్ని అమలు జరపాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని కూడా ఆంధ్ర ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఇలాంటి అన్ని కూడా సంక్షేమంతో కూడినటువంటి ప్రజలకు దగ్గరకు తీసుకువెళ్లి ఏదైతే రాబడి ఉందో, ఏదైతే సంపద ఉందో, ఏదైతే సంపదను సృష్టించుకోవాలో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ 6-7 నెలల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచనతో ముందుకు వెళ్లి ఏదైతే భారంగా ఉందో వీటన్నిటిని కూడా తగ్గించుకుంటూ ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి కూటమి ఆలోచన కూడా భారం చెందింది. వేణుగోపాల్ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. రమేష్ గారు, మీరు ఇప్పుడు చెప్తున్నారు కూటమి ప్రభుత్వం